2025లో మానవ వినాశనం తప్పదా? ప్రకృతి వైపరీత్యాలు మానవ మనుగడను సమూలంగా తుడిచిపెట్టబోతున్నాయా? బాబా వంగా జాతకం నిజం కాబోతోందా? కరోనా వైరస్ వస్తుందని ముందే చెప్పిన బాబా వంగా భూ వినాశనం జరుగుతోందని చెబితే ఎందుకు నమ్మటం లేదు? ఇంతకీ ఎవరి బాబా వంగా? బాబా వంగాకు వీరబ్రహ్మం గారికి సంబంధమేంటి? పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మనకు పెద్దగా పరిచయమక్కర్లేని పేరు. కాలజ్ఞానాన్ని ఖచ్చితత్వంతో చెప్పిన జ్ఞాని ఆయన. మనకు బ్రహ్మంగారు ఎలాగో ప్రపంచానికి మరో కాలజ్ఞాని ఉన్నారు, ఆమె బాబా వంగా. బల్గేరియా దేశానికి చెందిన ఈ ప్రసిద్ధ కాలజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. 1911లో జన్మించిన ఆమె బతుకుతున్న సమయంలో ఎన్నో విషయాలను చెప్పారు. బాబా వంగా చిన్నప్పుడే తన చూపును కోల్పోయారు. 1911లో జన్మించిన ఆమె 1996లో మరణించారు. అయితే బతుకున్న సమయంలో ఆమె కాలజ్ఞానాన్ని వివరించారు. భవిష్యత్తులో ఏం జరగనుందో అప్పుడే వివరించారు. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ఆమె మాటలపై ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి నమ్మకం ఏర్పడింది. 2025 గురించి కొన్ని భయానక విషయాలు చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ఇండియాలో దీని ప్రభావం కనిపిస్తోంది. 2025లో ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు వస్తాయని బాబా వంగా ఎప్పుడో చెప్పారు. చాలా నష్టం జరుగుతుందని, చాలా మంది చనిపోతారని కూడా చెప్పారు. గత కొన్ని రోజులుగా అమెరికా నుంచి ఆసియా వరకు భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాలో ఢిల్లీ నుంచి బీహార్ వరకు భూమి కంపించిన విషయం తెలిసిందే. దీంతో బాబా వంగా చెప్పిన టైం దగ్గర పడిందా అని భయపడుతున్నారు. ఆమెకు చూపు లేకపోయినా భవిష్యత్తులో జరిగే విషయాలు సరిగ్గా అంచనా వేసి చెప్పారు. ఇందులో భాగంగా 2025లో భూకంపాలు వస్తాయని వివరించారు. వీటి కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందని బాబా వంగా ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు. అమెరికాలో పశ్చిమ తీరంలో భూకంపం వచ్చి చాలా నష్టం జరుగుతుందని బాబా వంగా తెలిపారు. ఇక జనవరి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో చాలా చోట్ల భూకంపాలు వచ్చాయి. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరం చాలాసార్లు భూమి కంపించింది. వీటిలో కొన్నిసార్లు ఢిల్లీ కేంద్రంగా భూకంపాలు సంభవించాయి కూడా. ఇక బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం వరకు భూకంపం సంభవించింది. ఆసియా, అమెరికా ఇంకా వేరే దేశాల్లో కూడా భూకంపాలు తరచునే సంభవిస్తూ ఉన్నాయి. ఇలా భూకంపాలు ఎక్కువ కావడంతో బాబా వంగా చెప్పింది నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. ఆమె చెప్పినట్లు ఈ ఏడాది ఇంకెన్ని భూకంపాలు చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. బల్గేరియాకు చెందిన వంజేలియా పాండేవా గుస్టేరోవా ప్రపంచవ్యాప్తంగా బాబా వంగాగా ప్రాచుర్యం పొందారు. కొన్నేళ్ల క్రితం భవిష్యత్తులో ఏం జరగనుందో అని ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమవుతూ వస్తూ ఉన్నాయి. పుట్టుకతోనే అంధురాలైన బాబా వంగా భవిష్యత్తును ఎలా ఊహించారన్నదే ఆసక్తికరమైన విషయం. ఆమె బల్గేరియాలో బెలాసికా పర్వతాల్లోని రూపిట్ ప్రాంతంలో ఎక్కువ కాలం నివసించారు. పెళ్లయ్యాక కొన్ని సంవత్సరాలు కనిపించకుండా పోయిన బాబా వంగా ఆచూకీ తర్వాత మళ్లీ లభించింది. 1911 జనవరి 31న పుట్టిన ఆమె 1996 ఆగస్టు 11న మరణించారు. 1970, 1980లలో తూర్పు ఐరోపాలో ఆమెకు చాలా పేరే వచ్చింది. బాబా వంగా చెప్పిన 2001 అమెరికా ట్విన్ టవర్స్ దాడి, కరోనా వైరస్ వంటివి నిజంగానే జరిగాయి. దీంతో ఆమె చెప్పిన విషయాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు 2025 టెన్షన్ అందరినీ వెంటాడుతోంది.